వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇంటర్ గందరగోళం ఏంటి గందరగోళం, దీనికి సంబంధించిన ప్రత్యేక చర్చను చేపట్టింది V3 న్యూస్. ఈరోజు మనతో పాల్గొంటున్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్. అంటే చూస్తున్నాం, గత 3 రోజులుగా చూస్తున్నాం ఇంటర్మీడియట్కి సంబంధించిన గందరగోళం జరుగుతుంది, ధర్నాలు జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఆందోళన కొనసాగుతుంది. అసలు ఇంటర్మీడియట్ బోర్డులో ఏం జరుగుతుంది? ఈ నెల 18న ఇంటర్ ఫలితాలు విడుదలైనాయి. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే 8 మంది విద్యార్థులు అనంత లోకాల్లో కలిసిపోవడము, రాష్ట్రంలోని విద్యార్థులను, తల్లిదండ్రులను, విద్య పట్ల అభిమానం కలిగిన వాళ్ళందరినీ కూడా తీవ్రంగా కలిచివేసినటువంటి సంఘటన. అయితే ఇంటర్మీడియట్ విద్యా మండలికి సంబంధించి ఈ యొక్క మరణాలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి ఇంటర్ బోర్డు యొక్క ఫలితాల ప్రకటనలో వచ్చినటువంటి లోపాలు, బహుశా ఈ 30 సంవత్సరాల్లో ఇంత లోపభూయిష్టంగా ఫలితాలు విడుదల చేసినటువంటి పరిస్థితి ఇప్పుడే ఉంది. సరే, మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అవుతారు. కొంతమంది ఫస్ట్ క్లాస్ విద్యార్థులు కూడా ఆ రోజు పరీక్ష పేపర్లో రాయకపోవచ్చు. పాసు ఫెయిల్ అనేటటువంటిది ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎప్పుడు పాస్ ఫెయిల్ అనేటటువంటిది ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చిందని కూడా ఎవరు చెప్పటం లేదు. కానీ అల్టిమేట్గా ఈ ఫలితాల విశ్లేషణ కనుక చూస్తే, ఒకటి కొన్నిసార్లు మెమోలు చూస్తే నివ్వెరపోయేటటువంటి విధంగా 99 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థికి 0 మార్కులు రావడం, అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో 90% పైగా మార్కులుంటే సెకండ్ ఇయర్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కావడము, దాంట్లో అతి దారుణంగా సింగిల్ డిజిట్ మార్కులు రావడం. సరే, సింగిల్ డిజిట్ మార్కులు రాకూడదంటే రావచ్చు, రాకూడదని ఏం లేదు. కానీ అసలు సింగిల్ డిజిట్ అనేటటువంటి దానికి కూడా టెక్నాలజీలో బోర్డులో కనుక చూసినట్టయితే 6 వస్తే 0.6 వేస్తారు. అంటే అర్థమైందిరా బాబు, నీకు కరెక్ట్గా 6 మార్క్స్ వచ్చినాయని అర్థం. కానీ ఓన్లీ 6 అనే వరకు ఓహో వీడు ముందు 0 పెట్టలేదు, వెనక 0 పెట్టలేదు, అల్టిమేట్గా ఈ 6కు అర్థమైందని సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సరే, అది కూడా ఒక సాంకేతికపరమైన లోపము కాబట్టి వాటన్నింటినీ మనము నివృత్తి చేసుకోవడానికి కొంత సమయం తీసుకొని చేసుకోవచ్చు. కానీ ఇంటర్ బోర్డు కార్యదర్శి, అధికారులు వివరిస్తున్న తీరు దీనికి అసలే కోతి ఆపై కళ్ళుదాయను అన్నట్లుగా ఈరోజు ఇంటర్ బోర్డు వ్యవహారం అనేటటువంటిది తయారైనటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క కోతికి కళ్ళు దాపితే ఎట్లా మాట్లాడుతుందో, ఎట్లా తన చేష్టలు ఉంటాయో, అట్లా ఇంటర్ బోర్డు యొక్క అధికారుల చేష్టలను ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు మహిళలను, తల్లిదండ్రులను, తల్లులు తమ యొక్క పిల్లల యొక్క ఆక్రందనలు వెలిపుచ్చుకోవడానికి అక్కడికి వస్తే పోలీసులు వాళ్ళని పట్టుకోరాని స్థానాల్లో పట్టుకొని అవమానపరుస్తున్నారు. విద్యార్థులను తోసిపడేస్తున్నారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పులేదు. కనీసము విద్యార్థులు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ బోర్డుకు చుట్టాలు, ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అతిథులు. వాళ్ళు లేకపోతే ఇంటర్ బోర్డు లేదు. వాళ్ళ యొక్క చెమట, రక్తం ద్వారానే ఇంటర్ బోర్డులో మనం బతుకుతున్నాము. లేకపోతే మనకు పుట్టగతులు ఉండవు, మనకు ఏసీలు ఉండవు, మనం పెట్టుకున్న వీడియో కాన్ఫరెన్సులు లేవు, మనము రూమ్కి ఒక 4 ఏసీలు పెట్టుకోలేము, ఒక వీడియో కాన్ఫరెన్స్ సరిపోదని 2వ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోలేము, ఒక కారు కాదు 3 కార్లు పెట్టుకోలేము. అవసరం లేకపోయినా, ఎలిజిబిలిటీ లేకపోయినా మనం అనుభవిస్తున్నటువంటి విలాసాలు కేవలము విద్యార్థులు కట్టిన ఫీజులు అనేటటువంటి స్పృహ ఇంటర్ బోర్డు అధికారులకు ఉంటే ఇంటర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించే అవకాశం ఉండదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మనం తీసుకున్న అలవెన్సులన్నీ కూడా వాళ్ళ యొక్క చెమట, రక్తం. ఇది మర్చిపోకూడదని చెప్తా ఉన్నా. బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆక్రోశం, ఆక్రందన ఏ విధంగా ఉందంటే, ఏదైనా ఒక తాగుపోతూ డ్రైవరు లారీ యాక్సిడెంట్ చేస్తే, రోడ్డు మీద 10 మంది చనిపోతే జనరల్గా ఆ లారీ డ్రైవర్ దూకి పారిపోతాడు, ఎందుకైనా ముందు ప్రాణాలు కాపాడుకుందామని.
కానీ ఈరోజు ఇంటర్ బోర్డు అధికారుల తీరు ఎట్లా ఉందంటే రోజుకు లక్షల మంది చనిపోతుంటారు, హైవేల మీద మరణాలు సహజమే, అవసరమైతే పోస్ట్ మార్టం చేయించుకోండి, ఇంకేమైనా ఉంటే క్లెయిమ్స్ వస్తే చూసుకోండి, మీరు కావాలంటే ఇన్సూరెన్స్ ఏదో చేసి ఉంటారు కదా, చేస్తే చేసిండ్రు, చేయకపోతే మీ కర్మ అని ఆ డ్రైవర్ అక్కడ నిలబడి ఆక్రందిస్తే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే అసహనానికి గురవుతారో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంటర్ బోర్డు యొక్క అధికారుల తీరు పట్ల అట్లా స్పందిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎగ్జామ్కి 1 నిమిషం లేట్ వస్తే ఎగ్జామ్ రాయనియరు. అలాంటిది ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత కొంతమంది దాదాపు 23 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది, బలవన్మరణం చెందడం జరిగింది. అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలంటారు? ప్రభుత్వమా లేదంటే ఇంటర్మీడియట్ బోర్డా? ఎవరిది బాధ్యత? ఇప్పుడు ఒకటండి, ప్రత్యక్షంగా ఇంటర్మీడియట్ బోర్డు బాధ్యత, పరోక్షంగా ప్రభుత్వానికి బాధ్యత. ఇంటర్మీడియట్ బోర్డు అనేటటువంటిది 10 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేటటువంటి క్రమంలో ఇంటర్మీడియట్ విద్యామండలి అనేటటువంటిది ఒక పవిత్ర దేవాలయం, తిరుపతి పుణ్యక్షేత్రం కంటే పవిత్రమైనటువంటిది. అటువంటి పుణ్యక్షేత్రంలో గత సంవత్సర కాలంగా అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ అపవిత్ర కార్యక్రమాల యొక్క ఫలితమే ఈ పాప పరిహారం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇంటర్మీడియట్ విద్యామండలిలో ఏదైతే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సినటువంటి ఒక ఏజెన్సీ గుర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో భాగంగా మేము అడిగితే మాకు సంఖ్యలు వేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆ ఏజెన్సీ అనేటటువంటి దాన్ని భుజానికి ఎత్తుకొని ప్రభుత్వ రంగ సంస్థ సీజీని పక్కకు పెట్టి డేటా ప్రాసెసింగ్లో దాన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఏమాత్రం కూడా పరిజ్ఞానం లేనటువంటి వాడిని, అనుభవం లేనటువంటి వాడిని, తెరచాటు వ్యాపారాలు చేసుకునేవాడిని, కేసులు ఎదుర్కొంటునేవాడిని, 420 కేసులు ఎదుర్కొంటునే వాడిని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ విద్యార్థుల యొక్క 10 లక్షల భవిష్యత్తు వాని చేతిలో పెట్టినంటే ఇంతకంటే దారుణమైన విషయం మరి ఇంకొకటి ఉండదు. అయితే అట్లా ఫీజులకు సంబంధించి, ముఖ్యంగా అడ్మిషన్లకు సంబంధించి ఈ సమస్యలు రావడం, అల్టిమేట్గా అనుభవం లేనటువంటి గ్లోబరీనా కంపెనీకి అనుమతులు సెక్షన్ నంబర్ 6, 7 వైలేట్ చేసి అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా ఇచ్చిన తర్వాత వాడు ఏమాత్రం పని చేయకపోవడం, నిబంధనల ప్రకారం వానికి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ బోర్డుకు సమర్పించాలి, చేయలేదు. ఆ ప్రోగ్రామ్ను చూసిన పాపన బోర్డు పోలేదు. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిలో గ్లోబరీనాతోటి చేతులు కలిపినటువంటి 2-3 అధికారుల యొక్క ముఠానే ఈ మొత్తం దానికి బాధ్యత. అదే సమయంలో ఎన్నికల వాతావరణం ఉందని చెప్పి ఎన్నికల సందర్భంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆసరాగా తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరు ఫలితమే ఈరోజు ఈ పరిస్థితి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అల్టిమేట్గా ఈరోజు విద్యార్థులకు సంబంధించి డేటా సరిగా కాలేదు, ఫీజులు చెల్లించడంలో అనేక ఇబ్బందులు వచ్చాయి, హాల్ టికెట్ల జారీలో సమస్యలు వచ్చినాయి, సబ్జెక్టులలో సమస్యలు వచ్చినాయి. చివరికి పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేటప్పుడు ఏదైతే క్వశ్చన్ పేపర్స్ సరఫరా చేయాలన్నా అవి సరిగ్గా బట్వాడా జరగలేదు. అనేక సెంటర్లలో డిస్ట్రిక్ట్ బల్క్ నుంచి స్టేట్ బల్క్ నుంచి పరీక్షా పత్రాల బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ విధులేని పరిస్థితుల్లో నర్సంపేట లాంటి ప్రాంతంలో జిరాక్సులు తీసి విద్యార్థులకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వొకేషనల్కి సంబంధించి 72,000 విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు అనంత లోకాల్లో ఎక్కడుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ప్రాక్టికల్ మార్క్స్ 72,000 ఎన్రోల్ కాకపోతే ప్రత్యక్షంగా బోర్డుకు వచ్చి మాన్యువల్గా 20 సంవత్సరాల కింద ఏ పద్ధతిలో చేశారో ఆ పద్ధతిలో చేశారు. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం చూసిందా చూడలేదో మనకు తెలియదు. కానీ అల్టిమేట్గా ఇవన్నీ జరుగుతుండగానే ఒకవైపు సమస్యలు ఈ విధంగా చుట్టుముడుతూ ఉంటే, క్యాంపులలో ఉండేటటువంటి పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతూ ఉంటే, క్యాంపులో 2 లక్షల పేపర్లు ఉండాల్సిన దగ్గర 1,00,000 పేపర్లే ఉంటే, 1,00,000 పేపర్లు ఉండాల్సిన దగ్గర 2 లక్షల పేపర్లు ఉంటే, అనేక మంది స్కూటర్ల పైన, కార్ల మీద, 2 వీలర్ల పైన పేపర్లు ఎత్తుకొని బయటికి పోతూ ఉంటే ఇవి పేపర్లా ఇంకేమన్నా నిజంగా కూడా మోజంజయ్ మార్కెట్లో కూడా ఈరోజు స్పాట్ వాల్యుయేషన్లో ఉన్న పరిస్థితులు కనిపించలేదు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినాం కానీ కళ్ళు మూసుకున్న ఏం చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చాలా స్పష్టంగా ఈరోజు జూన్ 6, 2018 నాడునే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇంటర్ బోర్డు అనేటటువంటిది, ఇంటర్ బోర్డులో దొంగలు పడ్డారు, ఈ దొంగల్ని పట్టుకోండి, ఈ దొంగల్ని అరెస్ట్ చేయండి, శిక్షించండి, తరిమి కొట్టండి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కనుక చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అల్టిమేట్గా పరీక్షలు ఈ విధంగా అబాస్పాలైనాయి. ఆ తర్వాత స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో
ఎవడు ఏ పేపర్ దిద్దుండో తెలియదు. రోజుకు 30 పేపర్లు దిద్దాల్సిన నిబంధన ఉంది. కొంతమంది 20 పేపర్లు దిద్దడానికే సతమతమయ్యే పరిస్థితుల్లో వాళ్ళ నెత్తి మీద 50 పేపర్లు పెడితే ఏం చేయాలో తెలియక ఇండ్లకి తీసుకుపోయి రాత్రిపూట దిద్దుకొచ్చి తెల్లారి ఇంట్లో పెట్టినటువంటి సంఘటనలు కూడా ఈ మధ్యన వెలుగుకు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే బహుశా 20 సంవత్సరాల క్రితం రద్దు చేసినటువంటి 7th క్లాస్ పరీక్షలు కూడా ఇంత అధ్వానంగా జరిగి ఉండవని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనో తెలియలేదు. మంత్రి గారికి చెప్పాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పాం, ఎవరు పట్టించుకోలేదు. దాని యొక్క పరిణామాలే ఇవన్నీ కూడా. దీంట్లో కుట్రలు లేవు, అంతర్గత విభేదాలు లేవు, అది కూడా లేదు. కేవలము ఒక అధికారి యొక్క మంచుపట్టు. నిజంగా కూడా ఈ సందర్భంగా ఒక ఉదాహరణ గుర్తు చేయాలి. ఇది కేవలం నేను కథ కల్పితంగా చెప్పడం లేదు. అల్టిమేట్గా ఇంటర్మీడియట్ విద్యా మండలిలో ఒకరోజు అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఏం చేద్దామని సీరియస్గా దీనిపైన ఏదో ఒకటి 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఈరోజు ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక గొప్ప సభ జరిగింది. ఆ సభ లోపల ముఖ్య వక్తగా వచ్చినటువంటి సెక్రటరీ ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాము. 40 మంది విద్యార్థులు మన పాఠశాలలో చేరినరు. ఆ చేరినటువంటి వాళ్ళలో ఒకడు, వానికి ఆల్ఫబెట్స్ రావు, తెలుగులో ఆల్ఫబెట్స్ రావు, ఇంగ్లీష్లో ఆల్ఫబెట్స్ రావు, 1 2 3లు చెప్పమంటే చెప్పలేడు. అయినా మన కళాశాలలో చేరిండు. మన యొక్క ప్రతిభ ఈ 39 మందిని పాస్ చేయడం కాదు, ఆ మొద్దు స్టూడెంట్ను పాస్ చేసి చరిత్ర సృష్టిస్తే మనం అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు గడిస్తామని అని చెప్తే ఆఫీసర్లకు అందరికీ అర్థం కాలే. ఏంది సార్ ఇంతకు అంటే, ఈ గ్లోబరీనా అనే సంస్థ మొద్దుది, దానికి ఏమాత్రం ఆల్ఫబెట్స్ కూడా తెలియవు, అయినా కూడా దాన్ని పాస్ చేయాలనేటటువంటి చెప్తే ఆఫీసర్లు అందరూ నివ్వెరపోయిన పరిస్థితి. తెల్లారి లేచి చూసి ఏంది సార్ ఇట్లా చెప్పిండు అనుకుంటే వాళ్ళకి ఎప్పుడు అర్థం కాలే. కానీ నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో సారు ఆ రోజు చెప్పిండు కరెక్టే. మనకు మొద్దు పిల్లవాడిని పాస్ చేయడానికి అవసరమైతే 10 లక్షల మంది విద్యార్థులను, 20 లక్షల మంది తల్లిదండ్రులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంటర్ బోర్డును, ప్రతిష్టను, ఇవన్నీ కూడా మంటలు కలిపి ఈరోజు ఆ విద్యార్థిని పాస్ చేసిండు. ఆ విద్యార్థిని పాస్ చేసినందుకు ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వాలనేటటువంటి ఒక చర్చ ఈరోజు ఇంటర్ బోర్డు కారిడార్లో జరుగుతుంటే దానికి ప్రత్యక్ష సాక్షిగా నేను నిలబడవలసి వస్తుందని చెప్పి నేను ఆశ్చర్యలేదు. అంటే ఇవన్నీ కూడా ఒకటి కాదు, 2 కాదు, ఒక డే 1 నుంచి డే లాస్ట్ వరకు అనునిత్యం నిబంధనలు ఉల్లంఘించడం, అధికారులను బైపాస్ చేయడం, అది అర్హత లేనటువంటి ఏజెన్సీలను పెట్టుకోవడం, అర్హత లేనటువంటి అధికారులు పెట్టడం. ఇంటర్మీడియట్ బోర్డుకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ అ పిల్లర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధం లేదు. JS1 ఎవడో తెలియదు, JS E25 C25 దానికి బాస్ ఎవడో తెలియదు. ఒకే అధికారికి 3 బాధ్యతలు. డిఫాక్టో సెక్రటరీ, ఇంటర్మీడియట్ బోర్డులో డిఫాక్టో సెక్రటరీగా వ్యవహరించి A to Z నియంత్రణ చేసి RIOలను, అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ను భయభ్రాంతులకు గురి చేసి అడగాలంటేనే ఒక 10 రూపాయలు ఇవ్వండి సార్ మా యొక్క సుతిలి కొట్టుకుంటున్నామంటే ఆలోచిస్తామనే పద్ధతిలో పొరపాటున సెక్రటరీ గారికి పోయి బాధలు చెప్పుకుంటే, ఓహో మీరు సెక్రటరీ గారిని కలిశారు కదా, మీరు సెక్రటరీ గారే ఇస్తారులేండి డబ్బులు నేను ఇవ్వను అనేటటువంటి పద్ధతిలో మాట్లాడడం. ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన. అందుకే మంత్రి గారు చెప్పారు అంతర్గత కుమ్ములాటలు అనేటటువంటిది ఇంటర్మీడియట్ బోర్డులో కమిషనర్ పేషీలో ఉండే అటెండర్కు భయపడాల్సి వస్తుంది. ఏ సీసీ కెమెరాలో ఎవరితోటి ఏం మాట్లాడతాయో చూడాల్సి వస్తుంది. నా డేటా మాట్లాడితే ఎవరితోటైనా మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నారో భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. స్వేచ్ఛగా పనిచేయాల్సినటువంటి ఇంటర్ బోర్డులో ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. వీటన్నిటి పర్యవసానమే ఈరోజు ఇంటర్ ఫలితాలు. నిజంగా కూడా AF అంటే నాకు అర్థం కాలే, ఆబ్సెంట్ అండ్ ఫెయిల్డ్. AP అంటే అర్థం కాలే, ఆబ్సెంట్ అండ్ పాస్డ్. ఎవడైనా నవ్వుతాడు చెప్తే. సెక్రటరీ ఇంటర్ బోర్డు మీద ముందు నిలబడి ఏది అమితాబ్ బచ్చన్ షోలో అమితాబ్ బచ్చన్ నిలబడ్డట్టుగా నిలబడి AP absent and pass, AF absent and fail. Is it a decency, decorum of an officer? వేలాది మంది విద్యార్థులు వస్తుంటే నా బాధ్యత, ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగనివ్వను. ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నంత వరకు, సెక్రటరీగా నేను ఉన్నంత వరకు ఈ యొక్క విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే పద్ధతిలో చెప్పాలి. కానీ చెప్పడం అటువంటి రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాస్ హిస్టీరియా సోకిందని చెప్పి మాట్లాడినారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 15 ఏళ్ళుగా మ్యాగ్నెటిక్ అనే సంస్థ
సక్రమంగా నిర్వహిస్తుంది. దాన్ని మార్చడానికి అప్పటి విద్యామంత్రిగా ఉన్న కడియం శ్రీ గారియే అప్రూవల్ చేశాడు. అంటే ప్రభుత్వం ఇవన్నీ చూసుకోకుండా నిబంధనలు ఎందుకు సడలించి వీళ్ళకు అప్పగించింది అనేది ముఖ్యమైనది. అయితే ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మాట్లాడితే ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి, కేటీఆర్ ఇట్లా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా బయట తెలియనటువంటి వాళ్లకు, అభూత కల్పనలను సృష్టించి దాన్ని నమ్మే వాళ్లకు మాత్రమే అది అర్థమవుతుంది తప్ప మామూలుగా ఇంటర్నల్గా జరిగేటటువంటి విషయాలు వీటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి అనేటటువంటిది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. మంత్రి అండర్లో పనిచేసే అవకాశం ఉండదు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్. దీనికి చైర్మన్ అయినంత మాత్రాన ఇంటర్ బోర్డులో ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఆయనకు లేదు. ఇంటర్ బోర్డు విద్యా మండలి ఏదైతే ఉంటుందో, రాష్ట్రంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్, రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న అన్ని విభాగాల అధికారులు, ఇంటర్ బోర్డుకు సంబంధించిన 2-3, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి దాదాపు 15-20 మంది ప్రిన్సిపల్స్ ఇందులో సభ్యులు ఉంటారు. అందులో అందరి అనుమతి లేనిది ఇంటర్ బోర్డులో చీమ చిటుకుమనడానికి కూడా అవకాశం ఉండదు. అటువంటి స్వతంత్ర ప్రతిగతిన సంస్థలో సెక్రటరీ అనేటటువంటి వాడు ఈ విల్ యాక్ట్ యాజ్ ఎ సెక్రటరీ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఈజ్ సెక్రటరీ టు ద బోర్డు. ఏదైతే బోర్డు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాదు, ఆ బోర్డుకు ఈయన సెక్రటరీ. ఆ బోర్డులో 100 మంది సభ్యులు ఉంటారు, 70 నుంచి 100 మంది సభ్యులు ఉంటారు. దానికి సెక్రటరీ. ఆ 70 మందిలో మంత్రి ఒకడు, ఆ 70 మందిలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకడు. అంతేగాని వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమి ఉండవు. గవర్నమెంట్ యొక్క విషయాలు ఏమైనా ఉంటే వీసీ ప్రస్తావిస్తాడు. ప్రభుత్వం యొక్క పాలసీస్ ఏమైనా ఉంటే మంత్రి కమిటీ ముందు పెడతాడు. మా ప్రభుత్వము ఈరోజు ఫీజులు పెంచితే అప్రూవర్ వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఫీజులు పెంచకండి బోర్డుకు వినతి చేస్తాడు. అల్టిమేట్గా బోర్డు యాక్సెప్ట్ చేస్తుంది. కానీ బోర్డు అంతా ఏకగ్రీవంగా నిర్ణయించి మేము 300 రూపాయలు ఫీజులు పెంచాల్సిందే అంటే మంత్రి చేసేదే ఉండదు. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ వీటో పవర్ ఎట్ ఆల్. అటువంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ విద్యామండలిలో ఉండేటటువంటి ఒక ముఠ గత 30 సంవత్సరాలుగా ఇంటర్ బోర్డును పట్టిపీడించింది 2 కార్పొరేట్ విద్యా సంస్థలు. కార్పొరేట్ గుప్పిట్లో ఇంటర్ విద్యామండలిని చూసేవాళ్ళం. ఇప్పుడు ఐటీ కంపెనీల గుప్పిట్లో ఇంటర్ విద్యామండలి. ఈ టెండర్లకు సంబంధించిన మాయాజాలం, ఇదే టెండర్ కాదు, ఇంకా రకరకాలైనటువంటి టెండర్, అందంగా ఈ టెండర్ అని పేరు పెట్టి ఆ కంప్యూటర్ వాని జేబులో పెట్టుకొని అవసరమైన వానికి ఇవ్వడం, అసలు నిబంధనలు రూపొంది టెండర్ డాక్యుమెంట్ రూపకల్పనే తప్పు జరిగింది. ఆ తర్వాత లీస్ట్ టెండరు, L1 ఇవన్నీ కూడా తప్పు జరిగినాయి. సో వీటన్నిటి పరిణామాల నేపథ్యమే ఈరోజు ఇవన్నీ జరిగింది. అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా బాధ్యత ఉండాలి. ఒక బాధ్యత కలిగినటువంటి అధికారిని నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి విధులను సమర్థవంతంగా నిర్వహించగలడు, 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడగలుగుతాడు అని నమ్మినటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం తప్పుపట్టాలి. కానీ ఈ కేవలం రాత్రిపూట అధికారంలో అంటే ఆఫీస్కి వచ్చి ఉదయం పూట స్టాఫ్ ఉండరు, ఉదయం పూట ఆఫీసర్ ఉండడు, రాత్రిపూట స్టాఫ్ ఉండరు. ఇంకా ఆఫీస్ ఎట్లా నడుస్తుంది? ఇట్లా నడుస్తుంది. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టే ఈరోజు ఇంటర్మీడియట్ విద్యామండలి తక్షణం ఈరోజు నేను కోరుకునేటటువంటిది, జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. నష్టము ఒకవేళ చేసినటువంటి యాక్సిడెంట్ వల్ల ఒక్కొక్కసారి నష్టం అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుందంటే, లారీ యాక్సిడెంట్ జరిగితే 3-4 చనిపోతారు. కానీ ఆ లారీ యాక్సిడెంట్ అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి మల్టిపుల్ ఎఫెక్ట్స్ దారితీసింది. ఆ 3 చనిపోవడమే కాదు, వాడు సడన్ బ్రేక్ వేసిన దానివల్ల దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లన్నీ పేలిపోయి రోడ్డు మీద ఉన్నటువంటి సిలిండర్లన్నీ మాయాజాలమే దాదాపు ఒక 60-70 లారీలు చచ్చిపోతే ఎంత బీభత్సకరమైనటువంటి వాతావరణం. ఒక్క మాటలో చెప్పాలంటే భోపాల్ దుర్ఘటన. ఇది విద్యార్థుల పట్ల జరిగినటువంటి ఒక భోపాల్ దుర్ఘటన. భోపాల్ దుర్ఘటన సందర్భంగా ఎట్లయితే భోపాల్లో ఉన్నటువంటి ప్రజలు వికలమైపోయినరో, ఇప్పటికీ కూడా దాని యొక్క పరిస్థితుల నుంచి మేల్కోలేకపోతున్నారో, ఇది ఇంటర్మీడియట్ బోర్డులో జరిగినటువంటి భోపాల్ దుర్ఘటనగా నేను అభివర్ణిస్తున్నాను. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్లోబరీన్ అనే సంస్థ గతంలో నిర్వహించినప్పుడు కాకినాడ JNTU నిర్వహిస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే ఒక రిజెక్ట్ చేసిన సంస్థను తీసుకొచ్చి మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు గ్లోబరీనాకు సంబంధించి 2 విషయాలు చెప్పాలి. ఒకటి, గ్లోబరీనా అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో దానిపైన గతంలో ఇచ్చినటువంటి టెండర్లపైన అవకతవకలపైన గవర్నర్ విచారణకు ఆదేశించిండు, విచారణ జరిగింది. రెండవది, ఈ గ్లోబరీనా అనే సంస్థ
ఈ యొక్క కాకినాడ జేఎన్టీయూలో ఏదైతే నేను ఆన్లైన్ ఎవాల్యుయేషన్ చేసినా అని చెప్పినరో కన్సార్టియం పార్ట్నర్గా ముగ్గురితో కలిసి చేసి ఆ దొంగ సర్టిఫికేట్ని తెచ్చుకొని ఇంటర్మీడియట్లో ఈరోజు ఖచ్చితంగా దానిపైన 420 కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మూడవది, నేను జేఎన్టీయూ కాకినాడలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇబ్బంది పడకుండా వాళ్ళ పుస్తకాలు చూడకుండా నేను ఈ లెర్నింగ్ మెటీరియల్ అంతా కూడా సప్లై చేస్తా అని 28 కోట్లు తీసుకొని విజిఎస్ గైడ్లు జిరాక్స్ తీసినట్టుగా జిరాక్స్ తీసి అక్కడ పంచితే ఎడ్స్ అందరూ కూడా ఈ పుస్తకాలని పిల్లలకి ఇస్తే మా ముఖాల మీద కొడతారని చెప్పేసి ఎడ్స్ అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తే దాన్ని వెనుకకు తీసుకుని మీరు అవసరం లేదని చెప్తే నేను సప్లై చేసిన కాబట్టి నా పైసలు నాకు ఇస్తారా అని చెప్పి కోర్టుకి ఎక్కితే ఈ వీడి పైన 420 దొంగ మీద పెట్టేటటువంటి కేసు వీరి మీద పెట్టిండ్రు. అంటే ఇంతకంటే మంచివాడు దొరకలేదా? అంటే ఏమి కారణం ఇది? అర్థం కాదా మామూలు ప్రజలకు? ఒక దొంగని, అసమర్థుణ్ణి, అదేవిధంగా ఎలిజిబిలిటీ లేని వాడిని, ఎక్కడ వాడు పాస్ అయినటువంటి పరిస్థితి లేదని నిన్ననే నాకు ఎవరో పంపించారు. 40 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ ఈరోజు 10 కోట్ల వరకు పడిపోయిందని. అంటే సింకింగ్ బోట్ అనేటటువంటిది కూడా అర్థమవుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో రేపు వాడు ఇంటర్మీడియట్ బోర్డు మీద నేను ఈరోజు మీ యొక్క స్టూడియో సాక్షిగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డుకు గ్లోబరీనాకు మధ్య న్యాయ వివాదం రాబోతున్నది. వాడు నేను చేసిందంతా కరెక్టే, నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇస్తారా లేదా, ఫలితాలు నాకు సంబంధం లేదు. భగవద్గీతలు చెప్తారు కదా, నువ్వు కర్మలను ఆచరించు, కర్మలు ఆచరించిన తర్వాత ఫలితాలు అనేటటువంటివి ఆచరించుకొని, నేను కర్మలను ఆచరించినా నాకు ఫలితం ఇవ్వాల్సిందే అంతే తప్ప రిజల్ట్ ఏమొచ్చింది నాకు సంబంధం లేదు. నేను స్టెప్స్ కరెక్ట్ వేసినా రిజల్ట్ తప్పు పోయింది, రిజల్ట్కు నాకు బాధ్యత లేదు. నేను అప్పుడే చెప్పినా నేను స్టెప్స్ వేసినందుకు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పి గ్లోబరీనా ఫెయిల్ అయినా డబ్బులు తీసుకోవడంలో పాస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ఇంటర్ గందరగోళం ప్రత్యేక చర్చలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.